హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ మీ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే మా భోగి వ్లాగ్ అనమాట. సో భోగి రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఏమేమి చేసాము అన్నది ఈ వ్లాగ్లో మీతో అందరితో షేర్ చేసుకుంటాను. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేసి మార్నింగ్ 5:30కి మేము భోగి మంట వేసామన్నమాట. యాక్చువల్గా ముందు రోజే అనుకున్నామన్నమాట 3:30కి లేదంటే 4:30కి లేచి భోగి మంట స్టార్ట్ చేద్దాము అని చెప్పి. ప్రీవియస్ వ్లాగ్లో కూడా మీతో షేర్ చేశాను, చలిమంట వేసేటప్పుడు 3:30కి 4:30కి లేచి వేయాలి అన్నారు. కానీ ఎవ్వరూ లేవలేదన్నమాట. నేనేమో 4:30కి ఒకసారి 5:30కి ఒకసారి వచ్చి చూశాను. బయటకు వచ్చి చూస్తే ఎవరూ లేవలేదు. సో నేను కూడా మళ్ళీ వెళ్ళి పడుకునేసాను. మళ్ళీ ఇంకా నాకు కాల్ చేశారనమాట, ఇలా భోగి మంట స్టార్ట్ చేసాము రండి అని చెప్పి. నేను భాను మాత్రం వెళ్ళాము. మా సాయి విద్య ఏమో పడుకుండిపోయారు, అసలు లేవలేదు. సో పొద్దున్నే మా భోగి రోజు అలా స్టార్ట్ అయింది. ఇంకా చలిమంట భోగి మంట వేసుకున్న తర్వాత అన్నీ క్లీన్ చేసుకోవడం, ముగ్గులు వేయడం అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో నేను భాను కూడా ఏదో అలా రెడీ అయిపోయాము. సో రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో దీపం పెట్టేద్దాము అని చెప్పి వచ్చేసామన్నమాట. నార్మల్గా విలేజెస్లో అయితే భోగి రోజు పూజ చేయడం ఇలాంటివంటూ ఏమీ ఉండవు, ఓన్లీ క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇంకా మనం టౌన్లో ఉన్నాం కదా, మనకి పెద్దగా క్లీనింగ్ ప్రాసెస్ ఏమీ ఉండదు, అన్నీ క్లీన్డ్గానే ఉంటాయి. సో అలా జస్ట్ ఇల్లు తుడిచేసుకొని దీపం పెట్టేసుకున్నాను అనమాట, ముగ్గు కూడా వేసేసుకొని. ఇంకా ఇద్దరం రెడీ అయిపోయాం కదా, మార్నింగే లేచాము. హెడేక్గా ఉన్నిందనమాట నాకు భానుకి. ఆల్రెడీ అత్తయ్య మామయ్య టీ తాగేశారు. ఇంకా నా కోసం అండ్ భాను కోసం టీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా మా భాను టీ భలే పెడుతుంది అసలు. సో భాను వచ్చిందంటే ఇంకా నేను కూడా భానుతో కలిసి టీ తాగుతాను. నాకు ఒక పార్ట్నర్ ఉండాలన్నమాట, టీ తాగడానికైనా కాఫీ తాగడానికైనా. సో చందు నేను ఉంటే చందు నేను తాగుతాము, ఇంకా తను లేదు కాబట్టి ఇప్పుడు భాను నేను తాగుతున్నాం అనమాట. సో మనతో కలిసి తాగడానికి ఎవరైనా కంపెనీ ఉంటే మనకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అలా నేను భాను కలిసి ఆ రోజు ఇంకా టీ తాగుతూ ఉన్నాము. సో టీ మీద నురగొస్తుంది కదా, కాఫీ అయినా టీ అయినా అలా నురగొస్తే నాకు చాలా ఇష్టం. ప్లెయిన్గా అలానే ఉంటే ఎందుకో అస్సలు తాగబుద్ధి కాదు. సో మీలో కూడా ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా అలా టీ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను, ప్రిపరేషన్స్ అన్నమాట. మెయిన్గా మా సైడ్ భోగి రోజు దోశ అండ్ పితికి పప్పు కూర కంపల్సరీ అన్నమాట. లేదంటే నాన్ వెజ్ తినేవాళ్ళు దోశలోకి చికెన్ ఆర్ మటన్ ఏదైనా చేసుకుంటారు. ఇంకా ఆ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ అండ్ పితికి పప్పు కూర. పితికి పప్పు అంటే మేబీ చాలామందికి తెలియకపోవచ్చు, అనపకాయలు ఉంటాయి కదా, సో ఆ గింజల్ని నైట్ మొత్తం సోక్ చేసి పైన పీల్ ఆఫ్ చేసేస్తారనమాట. దాన్ని పితికి పప్పు అని పిలుస్తారు. సో మా సైడ్ ఇది చాలా ఫేమస్ అనమాట, లైక్ రాయలసీమ సైడ్. ఇంకా ఆ కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. విద్యాకి, సాగర్కి, సాయికి కూర అంటే అసలు ఇష్టం లేదు. ఇంకా దోశ కాబట్టి దోశతో పాటు తింటాము అని చెప్పారు, అందుకే చేస్తూ ఉన్నాను. అండ్ నేను నా స్టైల్లో ఈ పితికి పప్పు కూరని ఎలా ప్రిపేర్ చేస్తానో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా వంటలు రాని వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఒక్కొక్క కూరకి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది, దాన్ని అలా చేయాలేమో అన్నీ నేర్చుకోవాలేమో అని చెప్పి. సో ఒకే స్టైల్లో చేసే కూరలు కూడా కొన్ని ఉంటాయి, సో అలా నేర్చేసుకోవచ్చు అనమాట ఈజీగాని. ఇంకా నేను కూడా స్టార్టింగ్లోనే అన్నీ ఏం నేర్చుకోలేదు, ఫస్ట్ బేసిక్స్ అన్నీ నేర్చుకొని తర్వాత ఇంకా అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చానమాట. సో నా స్టైల్కి నా టేస్ట్కి తగ్గట్టు నేను మార్చుకుంటూ వచ్చేసాను. ఇంకా కర్రీ ప్రాసెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను, కొంచెం ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని నెక్స్ట్ అలా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేశాను. సో ఆనియన్స్ అండ్ కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. సో అలా ఉంటేనే నాకు ఇష్టం అన్నమాట. లైక్ ట్రాన్స్పరెంట్గా పచ్చి పచ్చిగా అలా అనిపిస్తే నాకు అస్సలు నచ్చదు. ఆల్రెడీ నా వ్లాగ్లో కూడా మీకు చెప్పాను ఒకసారి. అలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పేస్ట్ని యాడ్ చేశాను కదా, ఆ పేస్ట్ ఎలా ప్రిపేర్ చేశాను అంటే కొంచెం గార్లిక్, జింజర్ అండ్ కొబ్బరి ఉంటుంది కదా, గ్రేటెడ్ కోకోనట్, సో అది యాడ్ చేసి అలా మంచిగా పేస్ట్ చేసుకున్నాను. సో ఆ పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కారం, ధనియాల పౌడర్, పసుపు, సాల్ట్, టొమాటోస్
అన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను అనమాట ఆయిల్లో. సో ఆయిల్లో అలా ఫ్రై చేసుకుంటే రా టేస్ట్ అంతా పోతుంది, మసాలా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పనా, సో ధనియాల పౌడర్, తర్వాత చిల్లీ పౌడర్ ఇవన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి గ్యాస్ట్రిక్ కూడా తగ్గుతుందంట. మరి అంత ఎఫెక్టివ్గా ఉండదు అని చెప్పి విన్నాను. సో మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అలా మసాలా మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత పితికిపప్పు అండ్ పొటాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవడమే. నెక్స్ట్ ఇంకా కర్రీ అయ్యేలోపు దోశ పిండిని కలుపుకుందామని చెప్పి మొత్తం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. సో మా దోశ పిండి బాగా ఫర్మెంట్ అయిందనమాట ఆ రోజు. మామూలుగా వింటర్ సీజన్లో ఫర్మెంటేషన్ సరిగా జరగదు కదా, కానీ మాది బాగా వచ్చింది అనుకుంటూ నేను భాను మాట్లాడుకుంటూ ఈ దోశ పిండిని కలుపుతూ ఉన్నాము. సో మా సైడ్ దోశ అండ్ పితికిపప్పు కూర ఫేమస్ అని చెప్పాను కదా, సో అలానే డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి. అలా మీ సైడ్ సంక్రాంతి భోగి స్పెషల్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో అలా దోశపిండి కలుపుకొని పక్కన పెట్టుకునేసే లోపు ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో సన్నగా ఇలా కొత్తిమీరని చాప్ చేసి ఇంకా కర్రీలో యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా అప్పటికి మా మామయ్య అండ్ అత్తయ్య స్నానం చేసుకొని రెడీగా ఉన్నారనమాట. సో వాళ్ళకి ఇంకా దోశ వేసి చేద్దాము అని చెప్పి పెట్టుకొని ఉన్నానన్నమాట అన్నీ రెడీగా. అప్పటికి కూడా ఇంకా సాయి విద్య లేవలేదు. ముందు రోజు మాత్రం 3కే లేసేస్తామని చెప్పి కథలు చెప్పారు. ఇంకా ఎవ్రీ సంక్రాంతి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం మ్యారేజ్ అవ్వకముందు. సో అప్పుడైతే ఇంకా దోశకి కాంబినేషన్ చికెన్ అనమాట. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళము. సో అంతమందికి దోశలు వేస్తూనే ఉంటే ఇంకా వస్తూనే ఉంటారనమాట ఒక్కొక్కరు ప్లేట్స్ తీసుకొని. సో చాలా ఫన్నీగా చాలా బాగుండేదన్నమాట. అవన్నీ మిస్ అవుతూ ఉన్నాను నేను. సో మార్నింగ్ నుండి లైక్ భోగి మంట దగ్గర నుండి ప్రతిదీ నాకు మైండ్లో వస్తుందన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అలా చేసేవాళ్ళం కదా, ఇలా చేసేవాళ్ళం కదా అనుకుంటూ అన్నీ రికలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా స్పెషల్లీ భోగి మంట టైంలో అయితే చుట్టుపక్కల నైబర్స్ అందరూ ఉంటారు కదా, అందరం కలిసి పెద్ద మంట వేసుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా చేసుకునే వాళ్ళం అన్నమాట. సో మెయిన్గా అది కూడా చాలా మిస్ అయ్యాను నేను. ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేస్తే అత్తయ్య మామయ్యకి వేసి చేశానమాట దోశ. ఇంకా సాయి విద్య లేస్తే వాళ్ళతో కలిసి మేము కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుందాము అనుకున్నాము నేను భాను. కానీ ఇంకా వాళ్ళు ఎంతకీ లేవడం లేదు. లేచిన తర్వాత ఫాస్ట్గా రెడీ అవుతారా అంటే అది కూడా జరగదు. అందుకే ఇంకా ఆకలికి మేము తట్టుకోలేక నేను భాను కలిసి దోశలు వేసుకొని ఇలా మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాము. దోశతో ఈ పితికిపప్పు కూర కాంబినేషన్ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అసలు. సో మీరు కూడా ఎప్పుడైనా తినకుండా ఉంటే ట్రై చేయండి. ఏం కావాలా? దోశ. సో మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ కొంచెం టైం స్పెండ్ చేసామన్నమాట నేను భాను. మళ్ళీ 10:30కి అలా లేచి ఇద్దరు ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ వచ్చి కూర్చొని ఉన్నారు. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో అలా మా విద్యాకి అండ్ సాయికి దోశలు వేసి ఇచ్చేసాము. ఇంకా సాయి ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళాడు. ఇంకా నేను భాను విద్య ముగ్గురం కలిసి వెళ్తున్నాము. యాక్చువల్గా ఇంకొక స్కూటీ ఉంటే భాను సాయి ఒక దాంట్లో, విద్య నేను ఒక దాంట్లో అలా నలుగురం వెళ్ళే వాళ్ళం. కానీ ఇంకా అత్తయ్య మామయ్య వేరే పని మీద బయటకు వెళ్ళారనమాట. సో ఒక స్కూటీనే ఉంది కదా, అందుకే ఇంకా నేను భాను విద్య వచ్చాము. సాయి ఏమో వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్నాడు. ఇంకా సంక్రాంతి అంటేనే ట్రెడిషనల్ ఫెస్టివల్ కదా. సో కొత్తగా వచ్చాయంట మార్కెట్లోకి లెహెంగాస్ లంగా ఓనీస్ అయితే చాలా బాగున్నాయి. సో క్లాత్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట, సాఫ్ట్గా ఉంది. సో నాకైతే చాలా నచ్చాయి. కానీ మా భాను ఏమో అస్సలు తీసుకోలేదు. సో షాపింగ్ ఎవరికంటే భాను కోసం అన్నమాట. ఇంకా భానుకి షాపింగ్ చేయించిన తర్వాత కొన్ని కావాల్సినవి ఉంటాయి కదా ఫెస్టివల్ అంటే, సో అవన్నీ తీసుకొని వెళ్దాము అని చెప్పి ముగ్గురం వచ్చాము. మా భానుకు ఆ లెహెంగాస్ ఏమో అస్సలు నచ్చలేదు. తర్వాత ఇంకా లెహెంగా టైపే ఉంటాయి కదా, క్రాప్ టాప్ లెహెంగాస్ అని చెప్పి అవి తీసుకుంది.
ఫస్ట్ అసలు భానుకి లంగా ఓని తీసియాలి అని మా మైండ్లోనే లేదు. నేను దివాళీకి వేసుకున్న లంగా ఓని తనకి నచ్చి నేను కూడా లంగా ఓని వేసుకుంటాను అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతూనే ఉండింది. సర్లే అని చెప్పి లంగా ఓని తీసిద్దాం అనుకొని వచ్చాము. కానీ తర్వాత తనకి ఒపీనియన్ చేంజ్ అయిపోయిందనమాట. అందుకే మళ్ళీ లంగా ఓని తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకా ఫ్లవర్ మార్కెట్కి వచ్చాము. నెక్స్ట్ డే సంక్రాంతి కదా, సో ఫ్లవర్స్ అన్నీ కావాల్సినవి తీసుకున్నాము. ఇంకా ఫ్లవర్స్ తీసుకొని వచ్చేస్తూ ఉంటే ఆ ఫ్లవర్ మార్కెట్లో ఒక అంకుల్ మాకు ఆ 2 ఫ్లవర్స్ ఫ్రీగా ఇచ్చాడనమాట. నాకొకటి భానుకొకటి అన్నట్టు. అది ఇచ్చిన తర్వాత ఒక డైలాగ్ కూడా చెప్పాడు. ఆ డైలాగ్ విని నేను భాను నవ్వుకుంటూ వస్తున్నాము. అదేంటి అంటే కలర్ని బట్టి ఫ్లవర్ కలర్ కూడా ఇచ్చాడంట. సో అలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా కలర్స్ తీసుకోవడానికి బైక్ స్టాప్ చేసాము. అలా ముగ్గులోకి కావాల్సిన కలర్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా ఎక్కువ దాహంగా నీరసంగా అలా అనిపిస్తే విద్య కోకోనట్ వాటర్ తాగుతావా అని అడిగాడు. ఫస్ట్ నో చెప్పాను, తర్వాత మళ్ళీ తాగాలనిపించి ఇంకా మళ్ళీ ఆపమని చెప్పానమాట. అలా షాపింగ్ చేసి అలసిపోయి ఇంకా కోకోనట్ వాటర్ తాగుతూ ఉన్నామన్నమాట. నేను విద్య మాత్రమే తాగుతున్నాము. భానుని అడిగితే నాకు వద్దని చెప్పింది. భానుకి యాక్చువల్గా ఇలాంటివన్నీ నచ్చవన్నమాట. సో ఫస్ట్ విద్య కూడా నాకు వద్దు అన్నాడు. తర్వాత నేను తాగుతుంటే మళ్ళీ విద్య కూడా తీసుకున్నాడనమాట. సో నా వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. ఇంకా కోకోనట్ తీసుకున్నప్పుడు లేత కొబ్బరి ఉన్నది మాత్రమే తీసుకుంటాము. సో వాటర్ ఎలా ఉన్నా కానీ అందులో ఉన్న కొబ్బరి ఇంపార్టెంట్ అనమాట నాకు పర్టికులర్గా. సో విద్య ముందే చెప్పేస్తాడనమాట వాళ్ళకి, లైట్గా లేత కొబ్బరి ఉన్నది కొట్టండి అని చెప్పి. సో అలా కోకోనట్ వాటర్ తాగేసిన తర్వాత ఇంకా విద్యాది అండ్ నాది 2 కలిపి అందులో ఉన్న కోకోనట్ నేనే తింటున్నాను. విద్యాకి ఇష్టం ఉండదు కాబట్టి 2 నేనే తినేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బయట మొత్తం క్లీన్ చేసుకున్నాను. అంటే వాటర్తో కడుగుతారు కదా, కింద వాళ్ళు కడుగుతుంటే నన్ను పిలిచారనమాట. సో పైన మొత్తం నేను క్లీన్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా పూలు మొత్తం కుట్టి పెట్టేద్దాము, నైట్కి కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నట్టు పూలన్నీ కుట్టి పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా కట్టే పూలు ఉంటాయి కదా, పెట్టుకునే పూలు, సో అవి కూడా కట్టేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం వర్క్స్ అన్నీ ఇప్పుడే కంప్లీట్ చేసుకుంటే నైట్కి కొంచెం ఫ్రీగా ఉంటుంది, టెన్షన్ లేకుండా ఉంటుంది అన్నట్టు అన్నీ ఆఫ్టర్నూనే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఒక పక్క నేను అవి చేసుకుంటూ ఉంటే విద్యా సాయి ఏమో పబ్జీ ఆడడానికి వెళ్ళిపోయారు. మా భాను ఏమో టీవీలో ఇంకా షోస్ వస్తూ ఉంటాయి కదా సంక్రాంతి స్పెషల్ అని చెప్పి, అది చూసుకుంటూ ఉంది. పాపం బోర్ కొడుతుందంట నేను వర్క్స్ చేసుకుంటూ ఉంటే. అలా నేను కూడా ఇంకా ఫాస్ట్గా అవన్నీ కంప్లీట్ చేసుకొని భానుతో పాటు కలిసి టీవీ చూస్తూ ఉన్నాను. ఇంకా మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు మేము. అత్తయ్య మామయ్య ఏమో బయట తినేస్తామని చెప్పారు. భాను సాయి విద్య వీళ్ళు ముగ్గురిని అడిగితే ఇంతకు ముందే కదా దోశలు తిన్నాము, మాకు లంచ్ వద్దు అన్నారు. ఇంకా మేము కూడా షాపింగ్కి వెళ్ళాం కదా, వచ్చేసరికి లేట్ అయిపోయింది. సర్లే అని చెప్పి ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా నాకు ఆకలేస్తూ ఉంటే అలా బ్లాక్ అండ్ గ్రీన్ గ్రేప్స్ 2 తిన్నాను. సో భాను కూడా తినిందనమాట. వాళ్ళేమో పబ్జీలో ఫుల్ మునిగిపోయారు. అలా టీవీ చూస్తూ ఉంటే ఇంకా నాకు సడన్గా మెహందీ పెట్టుకోవాలి అన్న థాట్ వచ్చిందనమాట. సడన్గా ఇంట్రెస్ట్ వచ్చేసింది. యాక్చువల్గా వినాయక చవితి నుండి అనుకుంటూనే ఉన్నాను మెహందీ పెట్టుకోవాలి అని చెప్పి. ఇంకా వర్క్స్లో పడి మెహందీ పెట్టుకునే టైమే రాలేదు. ఒకవేళ టైం ఉన్నా కూడా ఇంట్రెస్ట్ లేదన్నమాట. ఫైనలీ సంక్రాంతికి ఇలా మెహందీ పెట్టేసుకున్నాను. ఇంకా వీళ్ళకి సడన్గా నాన్ వెజ్ తినాలి అని ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. 4:30కి చికెన్ తెచ్చుకొని అప్పుడు ప్రిపేర్ చేసుకొని తింటూ ఉన్నారు. నేను మార్నింగ్ నుండి చెప్తూ ఉన్నాను, అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను, నాన్ వెజ్ తీసుకురావద్దండి అని చెప్పి. సో సైలెంట్ అయిపోయారనమాట. సడన్గా ఈవినింగ్ మా చెల్లి ఫోన్ చేసి నాన్ వెజ్ టాపిక్ తెచ్చింది. సో వాళ్ళు నాన్ వెజ్ చేసుకున్నారంట, అది విద్యాకు తెలిసింది. ఇంకా ఆగుతారా చెప్పండి. అందుకే వినకుండా అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకొని తినేశారు. నెక్స్ట్ వాళ్ళు ఇంకా గ్రౌండ్కి కూడా వెళ్ళిపోయారు. మా మామయ్య వాకింగ్కి వెళ్తూ ఉంటే మా అత్తయ్య చూసారా ఎంతలా నవ్వుతున్నారో. అసలు ఎందుకు అంత నవ్వుతున్నారంటే మా మామయ్య విద్య టీషర్ట్ వేసుకున్నాడు. సో నీకు ఇప్పుడు టీషర్ట్ అవసరమా అన్నట్టు ఎక్కిరిస్తూ నవ్వుతూ ఉందన్నమాట. ఇంకా మా మామయ్య ఏమో చూడమా ఇట్లా నవ్వుతుందో, నాకు బాగాలేదా అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట. సో అలా ఫన్నీగా అయిపోయింది మూమెంట్ మొత్తం. ఇంకా నిప్పట్ మసాలా వస్తే మా భాను తీసుకొని వచ్చింది. ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు కదా, అందుకే ఇవైనా తిందాము అన్నట్టు నేను భాను తింటూ ఉన్నాము. సో మా మామయ్య విద్య సాయి వాళ్ళేమో గ్రౌండ్కి వెళ్ళారు. ఇంకా మా అత్తయ్య ఏమో తినమంటే వద్దని చెప్పింది. సో నేను భాను ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట నిప్పట్ మసాలా. అప్పటికి కూడా నేను ఇంకా నాన్ వెజ్ తినలేదు.
సో సర్లే దీపం పెట్టేద్దాము అన్నట్టు ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ దీపం పెట్టేశాను. సో నాకు అప్పటికి ఇంకా ఫుల్ టయర్డ్ అయిపోయాను. నా మూడ్ మొత్తం చేంజ్ అయిపోయిందనమాట. సో మార్నింగ్ నుండి ఏదో కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మిస్ అవుతూ ఉన్నవన్నీ గుర్తొచ్చేసాయి. సడన్గా బ్లాంక్ అయిపోయానమాట. సాడ్గా ఫీల్ అయిపోతూ ఉన్నాను. ఇంకా విద్య అర్థం చేసుకొని నేను అడక్కముందే సర్లే రా అలా బయటకు వెళ్ళేసి వద్దాము అని చెప్పి బయటకు తీసుకొని వచ్చాడు. సర్లే అని చెప్పేసి అలా ఒక చిన్న రైడ్కి వచ్చామన్నమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట ఇలాంటి భోగి సెలబ్రేట్ చేసుకోవడం. సో హ్యాపీగా ఫీల్ అవ్వాలో సాడ్గా ఫీల్ అవ్వాలో అసలు ఏమీ అర్థం అవ్వలేదు. లాస్ట్ 2 years ఏమో చందు వాళ్ళ ఊరికి ఒకసారి వెళ్ళాం, భాను వాళ్ళ ఊరికి ఒకసారి వెళ్ళాం. సో అంతా మిస్ అయిన ఫీలింగ్ అనిపించలేదు. కానీ ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇలా చేసుకుంటూ ఉంటే అవన్నీ మిస్ అవుతున్నట్టే ఉంది నాకు. ఇంకా వస్తూ వస్తూ నా మూడ్ చేంజ్ చేయాలి అన్నట్టు స్వీట్ కార్న్ తీసిచ్చాడు విద్య. ఇంకా వాళ్ళందరి కోసం కూడా తీసుకొచ్చాను. అందరం అలా తినేసి ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో అవంతా నేను షూట్ చేయలేకపోయాను, చెప్పాను కదా మూడ్ సరిగా లేదు అని చెప్పి. సో అవేం షూట్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా కింద పిన్ని ముగ్గు వేయమని పిలిచింది. సరే అని చెప్పి ఫాస్ట్గా డిన్నర్ కంప్లీట్ చేసుకొని కిందకు వచ్చేసాము. సో కిందికి వచ్చి చూస్తే అలికింటుంది కదా పేడతో. సో అది ఇంకా ఆరలేదు. అందుకే కొద్దిసేపు చలిమంట వేసుకుందాం అని చెప్పి అందరం కలిసి చలిమంట వేసుకున్నాం కొద్దిసేపు. ఇంకా మార్నింగ్ మళ్ళీ ఫాస్ట్గా లేవాలి కదా అన్నట్టు సర్లే ఎంతసేపు వేసుకున్నా కూడా చలిమంట మనకి సరిపోదు, ఫాస్ట్గా ముగ్గు కంప్లీట్ చేసుకుందాము అని చెప్పి ముగ్గు స్టార్ట్ చేసాను. ఇంకా నేను ముగ్గు వేస్తూ ఉంటే వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఫాస్ట్గా నేను ముగ్గు కంప్లీట్ చేస్తే అందరం వెళ్ళి పడుకుందాము అన్నట్టు. ఇంకా వాళ్ళని కూడా హెల్ప్ చేయమంటే నీ అంత బాగా నాకు రాదు అని చెప్పి చెప్తూనే ఉన్నారు ఒక్కొక్కరు. సో మా భాను ఏమో అడిగిందనమాట, నేను వేస్తాను ఈ అక్క అని చెప్పి. ఇంకా చిన్నపిల్ల కదా సరిగా వేస్తుందో వేయదో అని చెప్పి నేనే ఇవ్వలేదు. నాకు దేంట్లో అయినా పర్ఫెక్ట్గా ఉండాలి, మనం ఏం చేసినా కొంచెం పర్ఫెక్ట్నెస్ ఉండాలి అనుకునే టైప్ అనమాట. సో కొంచెం ఏదైనా మిస్టేక్ అయినా కూడా చాలా ఫీల్ అయిపోతాను నేను. అందుకే ఇంకా వాళ్ళకు రాదు అన్నప్పుడు ఇవ్వకుండా వాళ్ళని బలవంతం చేయకుండా నేనే వేసుకుంటున్నాను ముగ్గు మొత్తం. ఇంకా చెప్పాను కదా కొంచెం హెల్త్ కూడా బాగాలేదు అని చెప్పి. ఆ రోజు నైట్కి మళ్ళీ స్టార్ట్ అయిపోయిందనమాట. ఎందుకో సడన్గా వామిటింగ్స్, నీరసం, కళ్ళు తిరగడం ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి నాకు. సో దాంతోపాటు కాఫ్ కూడా అనమాట. ఇంకా పిన్ని అడిగింది కదా ముగ్గు వేసేసి ఫాస్ట్గా పడుకుందాము అని చెప్పి ఓపిక తెచ్చుకొని మరీ ముగ్గు వేస్తూ ఉన్నాను. సో వాళ్ళు అక్కడ ఒకరినొకరు అనుకుంటూ ఉన్నారనమాట, వెళ్ళి హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి. సో అదే అక్కడ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. మొత్తానికి ముగ్గునైతే లాస్ట్ స్టేజ్కి తీసుకొచ్చేసాను. ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి నాకు కాలు నొప్పులు, చేయి నొప్పి రావడం అవన్నీ స్టార్ట్ అయిపోయాయి. కానీ ఇంకొంచెం ఎక్స్ట్రా ఓపిక తెచ్చుకొని మొత్తానికి నా ముగ్గునైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా పెద్ద ముగ్గు వేయాలి అనుకున్నాను మార్నింగ్ మాత్రం. ఇంకా ఓపిక లేదు కాబట్టి ఏదో అలా సింపుల్గా మైండ్లోకి వచ్చిన ముగ్గుని అలా ఫ్లోలో వేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా ముగ్గు వేసిన తర్వాత దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పిన్ని మొత్తం ఇటుకలు పెడుతూ ఉందన్నమాట. మెయిన్ రోడ్ కదా, మొత్తం ముగ్గుని తొక్కించుకుంటూ వెళ్ళిపోతారు బైక్స్ కానీ, కార్స్ కానీ, ఆటోస్ కానీ. సో వేస్తూ ఉంటేనే చాలా వెహికల్స్ వచ్చేసాయి. ఇంకా వాళ్ళని అరుస్తూనే ఉందన్నమాట పిన్ని, ముగ్గు వేస్తోంది కదా కనిపించలేదా అది ఇది అని చెప్పి. ఇంకా వేసిన ముగ్గు మార్నింగ్ వరకు ఉండాలంటే దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా, అందుకే ఇంక ఇటుకలు పెట్టేసింది. ఇంకా నాకు నీరసంగా, వామిటింగ్స్ అలా కొంచెం డల్గా కనిపించేసరికి ముగ్గు వేసిన తర్వాత పిన్ని దిష్టి తీస్తుందన్నమాట. సో ఈ పిన్ని వచ్చి విద్య వాళ్ళ మేనత్త, నాకు పిన్ని అవుతుందంట, పిన్ని అనే పిలుస్తున్నాను. ఇంకా నాలో ఉన్న బెస్ట్ క్వాలిటీ, నాకు నచ్చే క్వాలిటీ ఏంటి అంటే, సో ఎంత ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి ఆ పని కంప్లీట్ చేయాలి, దాన్ని అవుట్పుట్ చాలా బాగుండాలి అనుకునే టైప్ అనమాట. మిడిల్లో వదిలేయలేను నేను దాన్ని. సో అలా మొత్తానికి మా భోగి రోజు అలా కంప్లీట్ అయిపోయింది. సో దిష్టితో అదే ఎండ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇంకా సంక్రాంతి వ్లాగ్తో మీ ముందుంటాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.